హలో అండి విజ్ఞాన్ గారు. సాధారణంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం చూసామా, వాళ్ళు నడిచే పిల్లలు అనుకోండి, ఆ ఫ్లగ్లు అవన్నీ రాకుండా దానికి సేఫ్టీ పెట్టేస్తూ ఉంటాం. అయితే వెళ్ళి అక్కడెక్కడ చేపెడతాడో అని భయపడుతూ ఉంటాం. మనం ఇవన్నీ చూస్తూనే ఎక్కడో చోట కొన్ని కొన్ని సంఘటనలు, మొన్నటికి మనం మీరు చూసారా, ఆడుకుంటూ ఆడుకుంటూ ఫ్రంట్ ఓపెన్ వాషింగ్ మిషన్లోకి వెళ్ళి దాక్కున్నాడంట. వాళ్ళ అమ్మగారికి తెలియక వాషింగ్ మిషన్ ఆన్ చేసింది ఆమె. అవి ఎంత భయంకరమైన విషయాలు. మాట్లాడాలంటే ఒకలాంటి భయం వేసేస్తూ ఉంటుంది నాకు. పిల్లలు కూడా బాత్రూంలోకి వెళ్ళి తలుపులు తలుపేసుకుని గడిపెట్టుకుంటారు. వాళ్ళకి తీయడం రాదు, మనం బయట నుంచి మరి మళ్ళీ చూడు, నడిచేటప్పుడు గోడ చిన్నగా ఉండదు అనుకో, కబుక్కుని వాళ్ళు దూకేస్తారు. వాళ్ళకి తెలియదు ఆటలా అది. మళ్ళీ ఈ కిటికీలు ఉంటాయి కదా, అవును, అందులోకి వెళ్ళి ఇట్లా చూసి అటు దూకేస్తారు. దానికి సరైన గ్రిల్స్ లేకపోతే ఆ ఫింగర్స్ పెడతారు డోర్స్ మధ్యలో. లిఫ్ట్ వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా ఆడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు పాపం, తెలీదు, మనం చెప్పినా వినరు. ఇప్పుడు ఒక బాలుడు కూడా చూడు, లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు. 2.5 గంటలంటే లిఫ్ట్ లో మనం 2 నిమిషాలు అయితే ఎంత కేకలేసేస్తాం. ఇప్పుడు ఇది అగాపుర, నాంపల్లి దగ్గర అగాపుర, హైదరాబాద్ గోడేకి ఖబర్ అనే ఒక చిన్న కాలనీ. అజయ్ కుమార్ అనే ఆయన ఉంటాడు అక్కడ. వాళ్ళ బాబు అర్ణవ్ 6 years చిన్న పిల్లోడు. వీళ్ళ తాతయ్యతో కలిసి ఇక్కడ మన నాంపల్లి మాసప్ ట్యాంక్ రెడ్ హిల్స్ కాలనీ ఉందా, అక్కడ మఫర్ కంఫర్ట్ అనే ఒక చిన్న అపార్ట్మెంట్లో మేనత్తర్ని చూడడానికి వచ్చాడు. వాళ్ళ నాన్న వాళ్ళ అక్క తాతతో కలిసి వచ్చాడు. జస్ట్ ఇప్పుడు ఈ ముసలాయనకి కూతురు ఇక్కడ ఉంది, కొడుకు అక్కడ ఉన్నాడు. తిరుగుతూ ఉంటారు కదా, వీళ్ళ పిల్లల్ని అటు తీసుకెళ్ళడం, వాళ్ళ పిల్లల్ని ఇటు తీసుకెళ్ళడం లాగా. పిల్లోడు క్యూట్గా ఉన్నాడు కదా అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాడు, అమ్మాయి ఇంటికి తెచ్చాడు. 3rd floorలో ఉంటుంది ఈవిడ, ఈ మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్. అది ఆ శాంతినగర్ పార్క్, ఎలా చెప్పను, హాకీ గ్రౌండ్ దగ్గర ఉంటుంది. వీళ్ళ పలకరింపులన్నీ అయిపోయాయి, ఇంకా వెళ్ళాలి. ఇంకా కూతురింటికి వస్తే ఏదో ఒకటి ఇస్తుంది కదా, అన్నయ్యకి ఇది ఇవ్వు, ఇది నువ్వు ఉంచుకో అని చెప్పేసి. ఆవిడేవో లగేజ్ ఇస్తే పెద్దయిన పాపం అన్నీ పట్టుకోలేక ఓ 2 తీసుకొచ్చి లిఫ్ట్లో పెట్టాడు. వాటితో పాటు మనవన్నీ కూడా తీసుకొచ్చి ఉండు అంటే, మరి ఈయన వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఎవరో ఒకరు చూసుకోవాలి కదా వాటిని. దానికి పిల్లోడిని అక్కడ పెట్టాడు. ఉండు మళ్ళీ వేరేవి తీసుకొస్తా. లోపలికి వెళ్ళి మిగతావి తెచ్చేలోపు ఈ పిల్లోడికి ఏంటో ఆనందంగా ఇటు అని నొక్కేసాడు. అది కదిలింది. కదిలేసామో ఏదో అవుతుందని చెప్పి ఇట్లా ముందుకు వచ్చాడు, బయటికి వెళ్ళిపోదామని. భయం వేసింది, నేను ఇందులో ఉంటే ఇదేదో అవుతుంది. గబుక్కన బయటికి వచ్చేసే టైంలో ఇతను బయటికి వచ్చి ఆ గోడకి లిఫ్ట్కి మధ్యలో ఇలా ఇరుక్కున్నాడు. ఇప్పుడు తల పైనుంది, కాళ్ళు కింద ఉన్నాయి, ఈ బాడీ అంతా ఆ లిఫ్ట్కి ఆ గోడకి మధ్యలో ఇలా అయిపోయింది. ఆ లిటిల్ స్పేస్లో తను ఇలా అయిపోయాడు, ఇలా అప్పడంలాగా పెట్టేసి. ఇక లిఫ్ట్ కేకలు వేసేసరికి వీళ్ళు వచ్చి లిఫ్ట్ ఆఫ్ చేసి, ఇప్పుడు ఏం చేయలేడు. లిఫ్ట్ ఆన్ చేస్తే అది పైకన్నా వెళ్ళాలి, కిందికన్నా వెళ్ళాలి. ఇతను తలతో పాటు కిందికి తీయాలి, లేదా మళ్ళీ కింది పాటుతోనే పైకి రావాలి, రాక్కుపోతాడు. సో ఏం చేయాలి, నీట్గా కట్ చేసి అంతవరకు ఆ పిల్లోడిని సేఫ్గా తీయాలి బయటికి. ఈలో స్పందించారులే చాలా తొందరగా. 2 hours 2.5 hours వాళ్ళని వీళ్ళని పిలవడం, వీళ్ళు ప్రయత్నించడం, ఆ కడ్డీలు ఈ కడ్డీలు వంచడం, సేఫ్గా బాబుని తీయడం జరిగింది. 2.5 hours అంటే చాలా స్పీడ్ పనే కదమ్మా. 2.5 ఇప్పుడు మనం ఎక్కడెక్కడో వెతుక్కోవాలి ఆ కట్టర్స్ని. మనం గూగుల్లో వెతకడానికే గంట సరిపోద్ది ఇవాళ రోజుల్లో. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి కిందికి మీదికి పరుగులు తీయడానికే సరిపోతుంది. అలాంటిది ఆ ప్రదేశంలో అంత ఫాస్ట్గా పిల్లోడిని అయితే తీశారు. అది సచ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. నెక్స్ట్ రెస్క్యూ బాగా చేశారు. హాస్పిటల్ తరలించారు, పక్కనే ఉస్మానియాకి నిలోఫర్ హాస్పిటల్ తరలిస్తే ఈ పార్ట్ వెనుక పార్ట్ మొత్తం ఇలా కంప్రెస్ అయ్యేసరికి ఆక్సిజన్ సరిగ్గా అందక ఆ పార్ట్లో నుజ్జు అయిపోయి పిల్లోడు చనిపోయాడు. లేడు బాగా ఇప్పుడు. బాబోయ్, ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు. లేడు పిల్లోడు, ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడు మాట్లాడడానికి కూడా, ఇప్పుడు వెనక్కి తీయడానికి పిల్లోడు లేడు. వాళ్ళ అర్థనాదాలు అసలు చెప్పలేము.
బట్ జరిగింది. ఇప్పుడు ఓవరాల్ దీని గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అది సిచ్యువేషన్, మాట్లాడదాం ఇంక ఈ టాపిక్. ఈ టాపిక్ దీన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటి, పాత అపార్ట్మెంట్లు బోల్డ్ అని ఉన్నాయి సిటీలో, ఇప్పుడు మనం ఉన్న ఏరియాలోనూ ఉన్నాయి, అవునా? లిఫ్ట్లు కానీ ఏదైనా కానీ మనం మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్, ప్రతిదీ మెయింటెనెన్సే. అవును. ఇప్పుడు నువ్వు బండి 10 కిలోమీటర్లు తిరగగానే సర్వీసింగ్ అంటావు, కార్ అయినా బైక్ కొన్ని తిరిగితే సర్వీసింగ్ అంటావు. లిఫ్ట్ కూడా రోజు అన్నిసార్లు తిరుగుద్ది, పైకి కిందికి పైకి కిందికి. ప్రతి ఓడు ఉన్న అపార్ట్మెంట్లు అందరూ వాడతారు, మనమే కాక మన పని వాళ్ళు వాడతారు. అవును. మనం పెట్టే స్విగ్గీలు గిగ్గీలు అమెజాన్లు కూడా 24 గంటలు వస్తూనే ఉంటాయి. ఇన్నిసార్లు వాడినప్పుడు వాటికి కూడా ఒక మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఆయిల్ సరిగ్గా ఉందా, అది సరిగ్గా ఉందా, బటన్స్ పర్లేదా. ఎందుకంటే కొన్నిసార్లు భారీ వర్షం పడ్డప్పుడు కొన్ని లిఫ్ట్లలో వాటర్ కూడా వస్తూ ఉంటుంది, అవి సిలిం పడితే ఎప్పటికో ఇరిగిపోతాయి కూడా ఇనుప వైర్లు. అన్నీ చూసుకోవాలి. మెయింటెనెన్స్ అంటే అంతే. మనం ఏంటంటే ఇదొక్కటే పట్టించుకోరు ప్రతి అపార్ట్మెంట్లో. నున్నగా తుడిచామా లేదా, లిఫ్ట్ని కూడా ఎలా తుడిచామా లేదా చూస్తారు, లోపల తుడిచామా లేదా చూస్తారు. ఎవడన్నా అడ్డమైన స్టిక్కర్లు అంటేస్తే పీకేయడం, ఇంతవరకే మనం చేస్తామే తప్ప దాని వెనకాల అది సరిగ్గా ఉందా లేదా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కానీ చేయరు. ఎందుకంటే మెయింటెనెన్స్ వాడిని పిలిస్తే వాడు ఎంత కాదన్నా 10,000కి తక్కువ అయితే ఛార్జ్ చేయడు. అన్నీ అది బయలు ఇది బయలు అని మినిమం 5,000 ఎంత తీసుకుంటాడు. అలా నెలకోసారి పిలవలేము మేము అని చెప్పేసి 2 మంత్స్కి ఒకసారి కూడా పిలవరు, సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి. అంటే ఏదో ప్రాబ్లం వస్తే, అది సౌండ్ వస్తే, ఇంకేమైనా అయితే కదా తప్ప పిలవరు. బట్ అలా కాదు, ఖచ్చితంగా మంత్లీ వన్స్ ఆర్ 2 మంత్స్కి 45 days 2 మంత్స్కి ఒకసారి అన్నా సర్వీసింగ్ చేయించాలి. ఇంకోటి, పాత అపార్ట్మెంట్స్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే కరెక్ట్ ఫ్లోర్ దగ్గరికి రాదు, ఇంత గ్యాప్లు ఉంటున్నాయి. పిల్లలు ఉంటే అందులో కాలు పడేలాగా, కుక్కలు ఉంటే జారిపోయేలాగా, పోనీ మనమేమన్నా వస్తువులు తీసి ఏదైనా పొరపాటు అటో ఇటో పడితే అందులో పడి ఎటో పోయేలాగా, తాళాలు పడేలాగా ఆ స్పేస్లు ఉంటున్నాయి. అవి కూడా కొంచెం టేక్ కేర్ తీసుకోవాలి. అది ఏం లేదు, పైనుంచి వచ్చేవాడు కొంచెం జరుపుతాడు అంతే. అది పైకింది పోయి లూజ్ అయ్యి అటు అవుతుంది, ఇటు జరుపుతారు. అలా కూడా చేసేవాళ్ళు ఉంటారు. అండ్ ఈ గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఎత్తి తీసేవి, కుక్కలు కూడా తెలియకుండా ఇట్లా కాలు పెట్టేస్తాయి, మనుషులు కూడా పిల్లలు కూడా హే అని ఇట్లా పెట్టేస్తారు, అవి వంచుతారు. ఏదైనా ప్రమాదమే. అలాగే తెలీదు, వెళ్తూ చేతులు పెడతారు. పిల్లలు ఉన్నారంటేనే మనం జాగ్రత్తగా ఉండాలి కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే మనము లిఫ్టుల్లో పిల్లల్ని పెడుతున్నాము అని అన్నప్పుడు అసలు జాగ్రత్తగా ఉందా లేదా చూసుకోవాలి, లేదా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి. ఇప్పుడు 5-6 years అంటే లిఫ్ట్ ఆటలు ఉంటారు, వాళ్ళు ఆడతారు, వాళ్ళకి ఇష్టం, అది పైకి కిందకి వెళ్తుంటాయి, ఇదేదో అమ్యూజ్మెంట్ పార్క్ లాగా. అవును, దే ఎంజాయ్ గోయింగ్ అప్ అండ్ డౌన్. చూస్తారు మనం తీసేటప్పుడు, వేసేటప్పుడు, నొక్కేటప్పుడు, రోజు వీళ్ళు ఇదే నొక్కుతారు, ఇది నొక్కి ఇది పైకి వెళ్ళొద్దని తెలుసు వాళ్ళకి. దే డూ దట్. కానీ మనం వెళ్ళినప్పుడు నేను నొక్కుతాను మారం చేస్తారు కదా పిల్లలు. అట్లాంటిది జాగ్రత్తగా. ఇప్పుడు పేరెంట్స్ని ఏమి అనలేము, ఎందుకంటే ప్రతిసారి పాపం వాళ్ళు చూసుకోలేరు. కాకపోతే నీ పరిసరాల్లో ఎప్పుడైనా ప్రమాదకరమైనవి కొన్ని ఉన్నాయి అంటే పిల్లల్ని కంటగాని పెట్టుకుంటూ, షార్ప్ థింగ్స్ ఉంటాయి, మన అస్సలు చాకులు సూదులు ఇవన్నీ ఇవ్వకూడదు. చిన్న బటన్స్, కాయిన్స్ మింగేస్తారు. దాన్ని ఏం ఇంత బటన్ ప్రాణం తీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయో. ఇంత బటన్ మింగేస్తారు పిల్లలు. సో కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ ఇక్కడ కూడా పాప పెద్ద ఏం చేయలే, అతనికి ఏం తెలుసు. కూతురని సామాన్లు ఇచ్చింది, 2 విడతలుగా తీసుకెళ్ళాలి, ఒక విడతకి అక్కడ ఒకరిని కాపలా పెట్టాలి. పిల్లోడిని పెట్టాడు, బట్ అంటే తను కూడా అనుకోడు. మనం కొన్ని ముందే గెస్ చేయాల్సిందే. ఎందుకనంటే మన ఇంట్లో ఉంటారు కదా పిల్లలు, ఎంత భయపడతామంటే ప్రతి దానికి భయపడాలి. చిన్నదే కదా అనుకుంటాం, చాలు చిన్నదే. అఫ్ కోర్స్ అంతవరకునే దేవుడు మనకు రాస్తే మనం ఏం చేయలేము, అది ఏదో రకంగా వచ్చి పడుతుంది అన్నట్టు ఉంటుంది. కానీ లేకపోతే మనకి భయమే కదా. అదే నాకు ఏమనిపిస్తుంది అంటే ఎవరికి ఏం జరగదు. ఇంకొకటి సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా, కొంతమంది కార్లో ఆన్లో ఉన్నప్పుడు కూడా పిల్లల్ని అందులో వదిలేసి మెడికల్ షాపే కదా అని వస్తుంది, వాడు అదోటి ఇదోటి నొక్కుతుంది, ఎటో అయిపోతుంది. అవి కూడా ప్రమాదం. అవును, అదే చెప్తాను, పెట్టకూడదు. ఇప్పుడు నాకే డ్రైవింగ్లు రావు, ఒకదాన్ని ఉండాలంటే భయం అయితే దేవుని నొక్కేస్తాను, అలా సైలెంట్ గా బెగబెట్టి కూర్చోవాలి.
అయితే ఏమో మనకు తెలియదు నేను కదా. కూడా అంతే. డ్రైవర్ పైకి వెళ్తాను, అన్న కూర్చో ఏసీ వేసా అంటాడు వాడు. వద్దు నువ్వు ఆఫ్ చేసే వెళ్ళని అది డోర్ తెలియక ఏదో నొక్కినా అది ఎటుపోయి ఏమైద్దో అని నా భయం మన వరకు ఏదైనా ఉంచిందని పక్కల నొక్కింపబడుతుంది అది. అవును. అదో భయం. ఎలాంటి జాగ్రత్తగా ఉండాలి, జరగకూడదు ఎక్కడ. థ్యాంక్ యూ సో మచ్.